నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ లైఫ్ చేంజింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత సైకాలజిస్ట్ డాక్టర్ క్యారోల్ ఎస్ డ్వెక్ రాసిన మైండ్ సెట్ ద న్యూ సైకాలజీ ఆఫ్ సక్సెస్ పుస్తక సారాంశం. కొంతమంది జీవితంలో అసాధారణ విజయాలు ఎలా సాధిస్తారు, అసలు వాళ్ళ సీక్రెట్ ఏంటి అనేవి ఈ బుక్లో చాలా స్పష్టంగా వివరించారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మనం ఎవరైనా సక్సెస్ అవ్వగానే ఏమనుకుంటాం? అబ్బా, వాళ్ళకి పుట్టుకతోనే మంచి టాలెంట్ ఉందండి, అందుకే సాధించారు అనుకుంటాం కదా. అంటే తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయని చాలామంది బలంగా నమ్ముతారు. కాని దశాబ్దాల పాటు జరిగిన సైంటిఫిక్ రీసెర్చ్ ఈ మాటను పూర్తిగా కొట్టిపారేస్తోంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా విజయం వెనుక ఉన్న అసలు రహస్యం టాలెంట్ కానే కాదు. అది కేవలం సరైన ఆలోచనా విధానం, అంటే మనం మైండ్ సెట్ మాత్రమే. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 విషయాలు చూడబోతున్నాం. 1. పుట్టుకతో వచ్చే టాలెంట్ ఒక అపోహ. 2. స్థిర వర్సెస్ వృద్ధి మనస్తత్వం. 3. వైఫల్యం ఒక ఫీడ్బ్యాక్. 4. లీడర్షిప్ మరియు పిల్లల పెంపకం. 5. మనస్తత్వాన్ని మార్చుకునే 4 దశలు. మరియు 6. ఇంకా లేదు, అంటే నాట్ యెట్ అనే పదానికున్న పవర్. ముందుగా మొదటి పాయింట్ చూద్దాం. పుట్టుకతో వచ్చే టాలెంట్ ఒక అపోహ. మన చుట్టూ ఉన్న సమాజం ఏం చెప్తుందంటే తెలివితేటలు పుట్టుకతో వస్తాయి, ఒకరి భవిష్యత్తు ముందే రాసిపెట్టి ఉంటుంది అని. కానీ అది నిజం కాదు. డాక్టర్ డ్వెక్ చేసిన స్టాన్ఫర్డ్ రీసెర్చ్ నిరూపించిన వాస్తవం వేరు. మనకు పుట్టుకతో వచ్చే సామర్థ్యాలు కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. సరైన నమ్మకం, ఎడదెగని కృషి ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని సైన్స్ బల్లగుద్ది మరీ చెప్తోంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. 80,000 ఈ నంబరేంటో తెలుసా? మన మెదడులో రోజుకు సుమారు 80,000 ఆలోచనలు వస్తాయట. అయితే ఇందులో షాకింగ్ విషయమేంటంటే ఈ ఆలోచనల్లో 85% నెగటివ్గానే ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. నిజంగా భయంగా ఉంది కదూ. అందుకే మన మైండ్ను, ఆలోచనలను ఒక సరైన ఫ్రేమ్వర్క్లో పెట్టుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. ఇక రెండో విభాగంలోకి వెళదాం. స్థిర మనస్తత్వం వర్సెస్ వృద్ధి మనస్తత్వం. దీన్నే ఫిక్స్డ్ వర్సెస్ గ్రోత్ మైండ్సెట్ అంటారు. ఈ 2 రకాల మైండ్ సెట్స్ మధ్య తేడా ఏంటంటే, ముందుగా స్థిర మనస్తత్వం ఉన్నవాళ్లు తమ టాలెంట్ పుట్టుకతోనే డిసైడ్ అయిపోయిందని గుడ్డిగా ఫిక్స్ అయిపోతారు. ఏదైనా కష్టమైన పని ఎదురైతే చాలు, అమ్మో నా పరువు పోతుందేమో అని భయపడి ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండిపోతారు. కానీ వృద్ధి మనస్తత్వం అంటే గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అలా ఆలోచించరు. వాళ్ల దృష్టిలో ప్రతి ఛాలెంజ్ కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి దొరికిన ఒక సూపర్ ఆపర్చునిటీ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక క్లాస్ రూంలో జరిగిన పజిల్ ప్రయోగం గురించి చెప్పుకుందాం. పిల్లలకి కొన్ని కష్టమైన పజిల్స్ ఇచ్చినప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు ఏమన్నారో తెలుసా? ఇది చాలా బోరింగ్గా ఉంది అని వదిలేశారు. ఎందుకంటే తమకి అది సాల్వ్ చేయడం రాదని ఒప్పుకోవడం వాళ్ల ఈగోకి హర్ట్ అవుతుంది. కాని అదే పజిల్స్ని గ్రోత్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు చూసి, వావ్, ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంది, దీన్ని ఇంటికి తీసుకెళ్లి మళ్లీ ట్రై చేస్తాం అని ఎంతో ఉత్సాహంగా అడిగి మరీ తీసుకున్నారు. డిఫరెన్స్ చూశారా? ఇప్పుడు మూడో పాయింట్ చూద్దాం. వైఫల్యమనేది ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే. బాస్కెట్బాల్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు మైకేల్ జార్డాన్. కానీ ఆయన తన హైస్కూల్ టీం నుంచే రిజెక్ట్ అయ్యాడని మీకు తెలుసా? అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే ప్రాసెస్లో వేలసార్లు ఫెయిలియర్ అయ్యాడు. ఒకవేళ వాళ్లకి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండి ఉంటే ఏన్నాడో గివప్ ఇచ్చేవాళ్ళు కదా. కాని వాళ్లు ఆ ఫెయిల్యూర్ని ఒక ఎండ్ పాయింట్లా కాకుండా ఒక ఫీడ్బ్యాక్గా తీసుకున్నారు. దానినుంచే నేర్చుకున్నారు, కఠోరంగా ప్రాక్టీస్ చేశారు, ప్రపంచాన్ని శాసించారు. అసలు ఈ గ్రోత్ మైండ్ సెట్ వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసా? దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మన మెదడు ఒక రాయి మీద చెక్కిన శాసనం లాంటిది కాదు, అది అచ్చం మన కండరం లాంటిది. జిమ్కెళ్ళి వర్కౌట్ చేస్తే కండరాలు ఎలా పెరుగుతాయో, మన బ్రెయిన్కి కూడా మనం ఎంత పని చెబితే, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే అందులోని న్యూరాన్ల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడి అది భౌతికంగా అంత బలంగా మారుతుంది. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. ఈ మైండ్ సెట్ అనేది నాయకత్వం అంటే లీడర్షిప్ని, అలాగే పిల్లల పెంపకాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఒక పెద్ద కంపెనీ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కూడా ఈ మైండ్ సెట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎన్రాన్ అనే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ మేమే అందరికంటే తెలివైన వాళ్లం అనే ఈగోతో తప్పులు ఒప్పుకోలేని కల్చర్ని పెంచిపోషించి చివరికి ఎలా కుప్పకూలిపోయిందో చరిత్ర చూసింది.
దానికి పూర్తి భిన్నంగా మైక్రోసాఫ్ట్ సంస్థ అన్ని మాకే తెలుసు అనే అహంకారాన్ని వదిలేసి అంతా నేర్చుకోవాలి అనే ఒక గ్రోత్ మైండ్సెట్ కల్చర్ని అడాప్ట్ చేసుకుని అద్భుతాలు సృష్టించింది. మైక్రోసాఫ్ట్ సాధించిన ఆ అద్భుతమైన మార్పు వెనుక ఉన్నది ఎవరో కాదు, మన హైదరాబాద్కి చెందిన సత్య నాదళ్ల గారు. 2014లో ఆయన సీఈఓ అయ్యాక డాక్టర్ డ్వేక్ చెప్పిన ఈ గ్రోత్ మైండ్సెట్ కాన్సెప్ట్ని కంపెనీలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారు. దాని రిజల్ట్ ఏంటో ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోంది. ఈరోజు ఆ కంపెనీ వాల్యూ $3 ట్రిలియన్ క్రాస్ చేసిందంటే ఒక సరైన ఆలోచనా విధానం ఏ రేంజ్లో మ్యాజిక్ చేస్తుందో అర్థం చేసుకోండి. ఇది కేవలం కార్పొరేట్ వరల్డ్కే కాదు, పేరెంటింగ్లో కూడా చాలా కీలకం. ఇక్కడో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పిల్లలు ఏదైనా సాధించినప్పుడు అరే నువ్వు చాలా స్మార్ట్రా అని వాళ్ళ తెలివిని పొగిడితే, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫెయిల్ అయితే తమ పరువు పోతుందేమో అని వాళ్ళు బాగా భయపడతారు. దీనికి బదులుగా వాళ్ళ కృషిని, అంటే ఈ పని కోసం నువ్వు బాగా కష్టపడ్డావు, నీ ట్రయింగ్ ప్రాసెస్ సూపర్ అని ఎంకరేజ్ చేసి చూడండి, వాళ్ళలో వచ్చే ఆత్మవిశ్వాసం వేరే లెవెల్లో ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా వచ్చిన తెలుగు మూవీ 35 చిన్న కథ కాదు గురించి చెప్పుకోవచ్చు. అందులో మ్యాథ్స్ రాక పదే పదే ఫెయిల్ అవుతున్న పిల్లాడికి అందరూ 0 అని బ్రాండ్ వేసేస్తారు. కాని వాళ్ళమ్మ మాత్రం అలా చెయ్యదు. ఆ ఫెయిల్యూర్ని తిట్టకుండా మంచి సపోర్ట్ ఇస్తూ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించవచ్చు అని గ్రోత్ మైండ్సెట్తో ప్రోత్సహిస్తుంది. ఆ చిన్న మార్పు ఆ పిల్లాడిలో ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందో మనం చూశాం గదా. 5వ విభాగం, మనస్తత్వాన్ని మార్చుకునే 4 అంచెలు. ఇది చాలా సింపుల్ కాని పవర్ఫుల్ ప్రాసెస్. స్టెప్ 1, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని మనలో వినిపించే ఆ నెగటివ్ గొంతుని ముందుగా మనం గుర్తించాలి. స్టెప్ 2, ఆ గొంతు చెప్పినట్లు వినాలా వద్దా అనే చాయిస్ మన చేతుల్లోనే ఉందని రియలైజ్ అవ్వాలి. స్టెప్ 3, ఆ నెగటివ్ థాట్కి ఒక గ్రోత్ మైండ్సెట్ వాయిస్తో ఆన్సర్ ఇవ్వాలి. అంటే నాకిప్పుడే రాకపోవచ్చు, కాని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది అని. ఇక ఫైనల్ స్టెప్ 4, దానికి తగ్గట్లుగా గ్రోత్ ఓరియంటెడ్ యాక్షన్ తీసుకోవాలి. ఇక 6వ మరియు చివరి విభాగం, ఇంకా లేదు అంటే నాట్ యెట్కి ఉన్న అద్భుతమైన పవర్. ఇదొక సింపుల్ సైకలాజికల్ ట్రిక్. ఎప్పుడైనా సరే మీకు నాకిది రాదు లేదా నేను ఇందులో ఫెయిల్ అయ్యానో అనిపించిందనుకోండి, ఆ వాక్యం చివరన ఇంకా అనే పదాన్ని యాడ్ చేయండి. అప్పుడు అదేమవుతుంది, నాకు ఇది ఇంకా రాదు అవుతుంది. చూసారా, ఈ ఒక్క పదం మన బ్రెయిన్ని పర్మనెంట్గా ఫెయిల్ అయ్యాం అనే స్టేట్ నుంచి ఫ్యూచర్లో ఖచ్చితంగా నేర్చుకోగలను అనే ఒక పాజిటివ్ స్టేట్కి షిఫ్ట్ చేస్తుంది. ఇది రియల్గా ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. ఈ బుక్ గురించి మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఏమన్నారో తెలుసా? మన నమ్మకాలే మన జీవితంలో మనం ఎంచుకునే మార్గాలను నిర్ణయిస్తాయన్నారు. అక్షరాల నిజం కదా. మనకు ఎంత టాలెంట్ ఉందనేది కాదు ముఖ్యం, మనం ఏం నమ్ముతున్నామనేదే మన లైఫ్ గ్రాఫ్ని డిసైడ్ చేస్తుంది. మన కెపాసిటీ అనేది ఒక గీత గీసుకుని ఆగిపోయేది కాదు, మన కృషితో అది ప్రతిరోజు కొత్తగా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఫైనల్గా ఇదంతా విన్న తర్వాత మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి. లైఫ్లో ఏదైనా కష్టం రాగానే ఇంతేలేనా రాత అని ఫిక్స్డ్ మైండ్సెట్తో భవిష్యత్కి తాళం వేసుకుందామా? లేక వైఫల్యాలను మెట్లుగా మార్చుకుని గ్రోత్ మైండ్సెట్తో అంతులేని అవకాశాలను అన్లాక్ చేద్దామా? చాయిస్ మీ చేతిలోనే ఉంది. ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉందాం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.